ఈరోజు సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నడలేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సార్లమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా, ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులు వారికి, అదే విధంగా వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి, వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉండాలని సమ్మక్క సార్లమ్మను మొక్కుకుంటా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి 90 days మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది, 90 రోజులలో చేయాలని. ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు, యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం, ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని కండిషన్ గా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి సీనన్న గారు అధికారులకు సూచించడం జరిగింది. సో తప్పకుండా ఆ తల్లి దీవెనలు ఉన్నాయి కాబట్టే, ఆ సమ్మక్క సార్లమ్మ దైవం యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం. మీరు చూస్తా ఉన్నారు, ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం. ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్గా ఉండేది ముందు, కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తా ఉన్నాం. ఇంకా అన్ని కూడా మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా అద్భుతంగా జరగబోతుంది. కొంచెం ఎందుకంటే ఎండింగ్ లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది, కానీ ఎండింగ్ లో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత.